హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఎవరి వల్ల అయితే మీరు దూరం అయ్యారో, సో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దామండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెసినేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి. సో మేల్ ఆర్ ఫీమేల్ అండ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎవరైనా కావచ్చు, లవర్స్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుందండి. మీరు మీ మనసులో అది ఎవరైనా కావచ్చు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అనేది అయితే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసమైతే వీళ్ళు ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారో, ఎవరి కోసమైతే వీళ్ళు సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారో, సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళ పర్సన్, సో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రస్తుత ఎనర్జీస్ ఏంటి చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య బాండింగ్ ఎలా ఉంది చూపించండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి చూపించండి. వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు చూపించండి. ద స్టార్, ఎయిట్ ఆఫ్ పెంటికల్, ఫైవ్ ఆఫ్ వాండ్స్, the lovers, two of pentacle, page of wands, the fool, six of cups, queen of cups, page of cups, king of wands, reverse, టూ కార్డ్స్ వచ్చాయి. ద వరల్డ్, సెవెన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ కప్స్. సో ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి, అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎందుకో చాలా భయపడుతున్నారు. అంటే వీళ్ళతోటి ఇష్టమని ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని మభ్యపెట్టి థర్డ్ పార్టీకి అనేది వీళ్ళు కనెక్ట్ అయ్యారన్నమాట పాస్ట్లో. సో ఇక్కడ మీతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తానని చెప్పారు, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలన్నారు, జీవితం అంతా మీరు తన తోడు ఉండాలి అనుకున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వేరే మ్యారేజ్ చేసుకోవడం కానీ, అండ్ ఫ్యామిలీ కోసం భయపడి కానీ ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందన్నమాట ఫాస్ట్ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని అంటే, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో సో
వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళకి వీళ్ళే కాదు అండ్ వీళ్ళు వాళ్ళని ట్రూగా ప్రేమించారన్నమాట. వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. వీళ్ళు ట్రూ లవ్ ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి సో తన మీద థర్డ్ పర్సన్ మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం, మీ మీద యాటిట్యూడ్ చూపించడం, ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే పెంచుకున్నారు. మీ పర్సన్ మీ పట్ల అయితే ఇక్కడ ఎలా అంటే మిమ్మల్ని కోలుకోలేని విధంగా మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఎవరైతే నాకు నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను, మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం కానీ, థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం ఎవరైతే వెళ్ళారో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ లో గొడవలు జరుగుతున్నాయి. ప్రజెంట్ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మీ పర్సన్ ఒక చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. సో కష్టపడితేనే ఫలితం అన్నమాట అక్కడ, లేకపోతే గొడవలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరేంటి అంటే మీ పర్సన్కి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అన్ని విధాలుగా ఒక సపోర్ట్, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ మీరే చూసుకున్నారన్నమాట. తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వర్క్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళు ఎలా ఉన్నా మీరు అంత కేరింగ్ అనేది అయితే చూపించారన్నమాట వాళ్ళకి. అంటే ఈ వ్యక్తి ఉంటే చాలు, ఈ వ్యక్తిని మనం హ్యాపీగా చూసుకోవాలి అనే విధంగా మీరు అంత కేరింగ్ అయితే తీసుకున్నారు. సో అలాంటి వ్యక్తి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ రెక్కాడితేనే డొక్క నిండుతుందన్నమాట. అంటే కష్టపడితేనే తనకేదైనా వాళ్ళు ఏదైనా ఒక కేర్ చూపించడం కానీ లేకపోతే ఇంకేదైనా ఒక ఇక్కడ ప్రాక్టికాలిటీ ఉంది. ఇక్కడ మీరు ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అయ్యారన్నమాట. అక్కడ ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంది. అంటే ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనుకునే విధంగా కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగడం. సో వీళ్ళకి ఇక్కడ మీ దగ్గర ఎలా ఉన్నారో సో వాళ్ళకి ఎలా ఇప్పుడిప్పుడు ఎలా నేర్చుకోవాలనేది కూడా తెలియట్లేదు అన్నమాట. లైఫ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది తెలియదు. ఏదో ఇష్టపడి వెళ్ళారు, అక్కడ హ్యాపీగా నాకు నచ్చినట్లు నేను ఉండగలను, నన్ను ఇష్టపడుతున్నారు అని ఆ మాయలో అయితే పడ్డారు. కానీ ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళని ఒక చీటింగ్ చేయడము, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, వీళ్ళు వాళ్ళ పట్ల ఒక ట్రూ లవ్ అయితే పెంచుకోవడము, వాళ్ళు గొడవలు వేస్తున్నా కానీ అది పట్టించుకోకుండా ఒక భయంతో అక్కడే ఉండడం కానీ అయితే జరుగుతుంది వీళ్ళ మధ్య సిచ్యువేషన్. ఎందుకు అంటే ఇక్కడ మీ దగ్గర వాళ్ళు ఎలా ఉన్నా మీరు వాళ్ళకు ఒక కేరింగ్ అనేది ఇచ్చారన్నమాట. వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ ఉన్నారు. సో ఇక్కడ మనీ విషయంలో అయినా లేకపోతే ఒక వర్క్ విషయంలో అయినా ఏదైనా కావచ్చు, మీరు వాళ్ళకు ఒక తోడున్నారు, వాళ్ళకు ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ ఉన్న చోట అయితే బాధలు పడుతున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళ కోసము అహర్నిశలు కృషి చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళ మీదే డిపెండ్ అయ్యారు, వాళ్ళు చాలా బర్డన్స్ అయితే మోస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. అంత బర్డన్స్ మోస్తూ ఉన్నా కానీ తనకు తెలిసిన వర్క్లో అయినా తెలియని వర్క్లో అయినా కానీ ఇక్కడ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తనకు వచ్చినా రాకపోయినా అహర్నిశలు కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం కృషి చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ నేను మోసపోయాను, మోసం చేశాను, లైఫ్ లాంగ్ ఏదైతే మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మీకు ఒక చీటింగ్ అనేది చేశారో ఇక్కడ చూస్తున్నారా, కింగ్ ఆఫ్ వాండ్, క్వీన్ ఆఫ్ వాండ్. అంటే మీకు ఒక లైఫ్ పార్ట్నర్ అనేది వాళ్ళు ఊహించుకున్నారన్నమాట పాస్ట్ లో. అంటే మీరే తన లైఫ్ అనేది అయితే అనుకున్నారు, జీవితాంతం మీ తోడు కావాలి అనుకున్నారు. సో అలాంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి
మీకు దూరం అయ్యి రివర్స్లో ఉందన్నమాట. నమ్మి ఎక్కడైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళానో అక్కడ నేను మోసపోయాను అని బాధపడడం అయితే జరుగుతుందన్నమాట. మీ పర్సన్ ఉన్న చోట మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం, ఒక బౌండరీ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళ మధ్య ఉంటున్నారు కానీ వాళ్ళకి పరిస్థితి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎందుకు వచ్చానా వీళ్ళ లైఫ్లోకి, నాకు తగిన శాస్తి అయితే జరిగింది, నాకు తగ్గట్టు సిచ్యువేషన్స్ లేవు, నన్ను వీళ్ళు చీట్ చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. ఏదైతే లైఫ్ లాంగ్ కావాలి అని వెళ్ళిన వ్యక్తి, మీతోటి వద్దు అనుకున్న వ్యక్తి, నాకు వాళ్లే ప్రపంచం అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, నన్ను ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. ఇటు వీళ్ళని మీరు చెప్పారన్నమాట ఆల్రెడీ. ఇక్కడ మీరే కాదు, మీరు అనుకున్నంత వాళ్ళు ట్రూ కాదు అని కూడా మీరు చెప్పారు. అవతల థర్డ్ పార్టీ అంత జెన్యూన్ పర్సన్ అయితే కాదు, సో ఒకసారి చెక్ చేసుకోమని కూడా మీరు చెప్పారు. వాళ్ళ లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు, కానీ మీ మాట వినలేదన్నమాట. అప్పుడు యాటిట్యూడ్ చూపించారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అని అంటే, ఇక్కడ నాకే బంధము వద్దు, నేను మోసపోయాను, మోసగించబడ్డాను అన్నట్లు ఒక బౌండరీ వేసుకున్నారన్నమాట. చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏది పట్టించుకోవట్లేదు. తన చుట్టూ ఏమున్నా కానీ నా లైఫ్ ఎందుకు ఇలా అయింది, నేను ఎందుకు ఇంత మోసపోయాను, ప్రేమ చూపించిన వాళ్ళని కాదనుకొని, ఒక కేరింగ్ అనేది ఇచ్చిన వాళ్ళని కాదనుకొని, సో ఒక చైల్డిష్ బిహేవియర్ మీ పర్సన్ది. సో ఇలా మిమ్మల్ని నేను ఏడిపించాను, నాకు నచ్చినట్లు నేను ఉండాలి అనుకుని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నాకు తగిన శాస్తి జరిగింది అన్నట్లు ఫీల్ అవుతున్నారన్నమాట. చాలా చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా మోసపోయిన బాధ అయితే ఉంది. ఆ బాధ తన చుట్టూ ఎవరున్నా కానీ తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఉన్నారు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడట్లేదు, తన కంట్రోల్లో తను ఉన్నారన్నమాట. నాకు ఇంక ఈ రిలేషన్ వద్దు, ఈ బాండింగ్ వద్దు, ఏమీ వద్దు అన్నట్లు ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం, మీతోటి మళ్ళా కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు న్యూ పర్సన్ అనేది ఉన్నారన్నమాట. ఈ న్యూ పర్సన్ ఉండడం వల్ల కానీ, సో ఇక్కడ మీ పర్సన్ జగులు చేయడం అయితే కనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారనేది అయితే వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకనే ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళ సైడు రివర్స్డ్గా ఉన్నారన్నమాట. అందుకే ఇప్పుడు మీ ప్రేమ, మీ వాల్యూ అనేది అయితే ఇప్పుడు తెలిసొస్తుంది. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చి మీరు ఇక్కడ సింగిల్ అయితే కూడా మీకు జీవితాంతం తోడుంటాను అన్నారు, లైఫ్ లాంగ్ మనం ఉండాలి అన్నారు, మీ ప్రేమ కావాలి అన్నారు, మీరు కూడా చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు వాళ్ళ కోసం. సో ఎప్పుడైతే తన ఫాస్ట్ పర్సన్ కానీ లేకపోతే తన చిన్ననాటి స్నేహితులు కానీ ఎవరైనా వచ్చాక మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎవరిది నిజాయితీ అయిన ప్రేమ, ఎవరిది కరెక్ట్ అయిన ప్రేమ, థర్డ్ పార్టీదా ఇటు మీద అన్నట్లు కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. మనసంతా కూడా అలజడిగా ఉందన్నమాట. వర్క్ చేసుకుంటున్నారు కానీ ఆ వర్క్లో కూడా ఏదో చేస్తున్నారు కానీ బాధ అనేది, చాలా బాధతో ఉన్నారనేది అయితే, జగులు చేస్తున్నారనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. మీ పర్సన్ వేరే వాళ్ళతో వీళ్ళని గమనించడం కానీ, వీళ్ళని మోసం చేస్తారన్న ఫీలింగ్ కానీ, లేదు థర్డ్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇటు మీ పర్సన్కి కానీ ఫ్యామిలీస్ మధ్య ఐకమత్యం లేకపోవడం కానీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. గొడవలతోటి జరుగుతుంది వాళ్ళ లైఫ్ అనేది అయితే అర్థమవుతుంది. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను, నన్ను ఇంత మోసం చేస్తారా, నేను వీళ్ళ పట్ల ఎంత ఎఫర్ట్ పెట్టాను, వీళ్ళని నమ్మి వచ్చిన దానికి నన్ను ఇంత
ఇంత చీట్ చేస్తారా అనే ఆలోచనలో ఇక్కడ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీ ప్రేమ గుర్తొస్తుంది, మీతోటి లైఫ్ కావాలనుకుంటున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీలో నుంచి బయటపడి ఇక్కడ మీరు కావాలి, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది. పాస్ట్లో నాకొద్దు అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నా వల్ల కాదు అని ఇక్కడ ఏదైతే చీటింగ్ చేశారో, సో ఒక ప్రాక్టికల్గా ఉన్నారో మీ సైడ్, ఒక ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట. ఎంతసేపు తన సంతోషం తనది, తనకు నచ్చినట్లు తను ఉండడం, తన ఫ్రెండ్స్ తోటి లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళతోటి థర్డ్ పార్టీ తోటి ఎంతసేపు హ్యాపీగా ఉండడం, ఇక్కడ మీకు టైం ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, తనకు అవసరం ఉన్నప్పుడే ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి, మీరు కావాలి, మీ ప్రేమ ఆ బాండింగ్ అనేది అయితే గుర్తు చేసుకుంటున్నారన్నమాట. మళ్ళా న్యూ లైఫ్ కావాలి అనేది అయితే వీళ్ళకుంది. మెల్లగా ఏదైనా నేను రిస్క్ తీసుకోవాలి, నేను మిమ్మల్ని మర్చిపోలేను, మీ ప్రేమని నేను మర్చిపోలేను. తనకు అన్ని విధాలుగా మీరు ప్రేమతో పాటు ఒక సపోర్ట్ ఇచ్చారన్నమాట లైఫ్లో. సో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీతో ప్రతిసారి గొడవ పడినప్పుడంతా కూడా ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మీ మాట, మీ ప్రస్తావన తీసుకురావడం కానీ, మీ గురించి ఏదైనా చర్చించడం కానీ ఇలా జరిగినప్పుడంతా కూడా అక్కడ థర్డ్ పార్టీ దగ్గర గొడవలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారన్నమాట మీ పట్ల. ఇక్కడ మీ గురించి చూపిస్తుంది, తీసింది థర్డ్ పార్టీ గురించే. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారో వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకుండా సేమ్ సిచ్యువేషన్ మీకు చేసిన ఏదైతే ఉందో రిటర్న్ అది వాళ్ళకి అయింది కాబట్టి, కర్మ అనేది తిరిగి వచ్చింది కాబట్టి, వాళ్ళ లైఫ్లో ఎవరో ఉన్నారు అని గ్రహించారు కాబట్టి ఇక్కడ చాలా రివర్స్ అయింది సిచ్యువేషన్. అందుకే ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీ పట్ల రిగ్రెట్ అవుతున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. మీరంతా ఒక జెన్యూన్ పర్సన్ అనేది గుర్తిస్తున్నారన్నమాట. ఫాస్ట్లో మీకు ఇద్దరికి కూడా ఈక్వల్, ఇద్దరికి కూడా అంటే ఎమోషనల్ బాండింగ్, ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా ఇద్దరి మధ్య ఈక్వల్గా అనేది అయితే ఉండేదన్నమాట. అంత హ్యాపీగా అయితే ఉండేవాళ్ళు. సో అదైతే గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే తాను కోల్పోయానో, ఎవరి కోసం నేను కష్టపడాలి, ఎవరిని నమ్మి నేను వచ్చాను, నేను ఎందుకు ఇంత ఇబ్బందులు ఫేస్ చేయాలి, నేను ఎందుకు ఇంత బాధపడాలి, నేను ఎందుకు వీళ్ళ కోసం ఇంత కష్టపడాలి, నేను ఇంత కష్టపడి ఇంత బాధపడి ఇన్ని ఇబ్బందులు, వర్క్ ప్లేస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట వీళ్ళకి. సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా కష్టపడుతున్నారు. వస్తున్న మనీ దేని మీదైనా ఇన్వెస్ట్ చేసిండొచ్చు, ఆ విషయంలో కూడా సఫర్ అవుతున్నారు. నేను ఇంత కష్టపడి చూసుకుంటూ ఉన్నా కానీ నాకు మోసం చేశారు అన్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే మీకు ఇచ్చిన బాధ ఏదైతే ఉందో ఆ బాధ రిటర్న్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా పెయిన్గా అనేది బాధపడుతున్నారు. మీరు చెప్పారన్నమాట వీళ్ళకి ముందు, అంటే రిలేషన్షిప్లో మీరు చైల్డిష్గా ఉంటున్నారు అని, కానీ మీరు వాళ్ళకి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలియజేశారు, తన చుట్టూ ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళు కాదు అని తెలియజేశారు, మీరు వాళ్ళకు ఒక గైడ్గా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ అయితే వీళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. నేను చైల్డిష్గా బిహేవ్ చేశాను, నేను ఉన్న బంధాన్ని, ఎమోషనల్గా ఉన్న ప్రేమని నేను మిస్ చేసుకున్నాను అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో అందుకే ఇక్కడ మీ జ్ఞాపకాలతోటి రీయూనియన్ కావాలి, మళ్ళా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, లైఫ్ లాంగ్ మీ జీవితాంతం మీ తోడు కావాలి.
మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో మీతోటి మళ్ళా రిస్క్ తీసుకొనైనా యాక్షన్ తీసుకోవాలి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు అయితే ఇలా కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి చాలా. ఇక్కడ మీరు ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా లేకపోతే ఫ్యామిలీ అయినా ఎవరైనా కావచ్చండి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. మీ పట్ల ఇక్కడ ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నారని కానీ, మీతోటి హ్యాపీగా ఉంటున్నారని కానీ వాళ్ళకి నచ్చట్లేదు. సో ఈ విధంగా వాళ్ళు గొడవలు వేయడం అయితే జరుగుతుంది. మీకోసం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, ఎక్కువ యాటిట్యూడ్ చూపించారు, ఎక్కువ అంటే వాళ్ళ సైడ్ ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నారు, మీకు ఎక్కువ ప్రేమను ఇచ్చారు అనేది అయితే ఇలాంటి వర్షన్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. ఓకేనా అండి? నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.